అందరు ఎట్లున్నారు? అంత మంచిగా కదా. ఇలా మీకోసం మస్తుగా ముచ్చలు పట్టుకొచ్చిన, వారం పొడుగుతో ఏమేమైనా అని పట్టుకొచ్చిన. దమ్ముని చెప్పుకుందామా? చలో పాన్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటి సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇక ధూమ్ దా ముచ్చట్లు షురు. ఈ కుళ్ళుబొత్తనకున్న వడెత్తు, ఈ కడుపు మంట కగ్గి పెట్ట, ఈ మిటుకుడు పాడు గాను, ఈ దిక్కుమల ఫీలింగులు సల్లగుండా షి షి రాను రాను మరీ అద్మానం అంటే అద్మానం తయారైతుండు. ఎవరంటారా? ఇంకెవరు, మన రేవంత్ సారే. హోష్ని ఏందవ్వా, మన ముఖ్యమంత్రి సార్ను పట్టుకొని గంత పెద్ద మాట అంటేది అనేరు. ఇట్లా నేను అంటలేను, పబ్లికే అంటుర్రు, బడి పంతులు చెప్పుకుంటారు. వాళ్ళ మాటనే నేను ఈడ కూర్చోని చెప్తాన్నా. ఇంతకు ఏందంటారా? అసలు తెలంగాణ రాష్ట్రం అన్న జిగర్ తీస్తేనే అందులో కేసీఆర్ సార్ పేరు అద్దన్నా వెళ్తుంది. కానీ కేసీఆర్ సార్ పేరు ఉన్నదని 10వ తరగతి పుస్తకంలో ఉన్న పాఠాన్ని తీసి పడేసిరు. ఇక ఎప్పు కథ, ఇది కులుబోతనమేనా కాదా? గిట్లనే అంటుర్రు. పారి మీకు పురాగా సమజేయతట్టు నేను చెప్తా పడు. తెలంగాణ, కేసీఆర్ ఈ రెండు పేర్లను వేరువేరుగా చూడలేం. తెలంగాణ అన్న పేరు వస్తే కేసీఆర్ సారు మతికత్తాడు. కేసీఆర్ అని పేరు వలికితే తెలంగాణ రాష్ట్రం అని కండ్లల్ల మెదులుతుంది కదా. ఇది దునియా అంతా ఎరుకున్న ముచ్చట్నే. అయితే తెలంగాణ ఉద్యమం అందరికీ తెలవాలని 10వ తరగతి తెలుగు పోయిలా లక్ష్య సిద్ధి అనే పేరుతోని పాఠం పెట్టిరు. ఎప్పుడు? 2014లా 2024 దాకా. ఇక ఆ పాఠాన్ని పిల్లలు చదువుకున్నారు. కానీ ఈ ఏడాదికి వచ్చేసరికి తెలుగు బుక్కులో ఆ పాఠమే మాయమైంది, లేకుండా చేసిర్రు. ఇక చెప్పు, అరే మన తెలంగాణ ఉద్యమ చరిత్ర పిల్లలకు ఎందుకు తెలియవద్దల్లా? అయితే ఆలోచించంగా అర్థమైంది ఏందయ్యానంటే, ఆ పాఠంలో ఒక జాగల కేసీఆర్ సార్ పేరుండదు. ఇక తెలంగాణ అన్నప్పుడు కేసీఆర్ సార్ పేరు ఉండకుండా ఉంటుందా? కానీ కథమిగా ఈ షెయి పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ సార్కు బీపీ లేచినట్టు అయింది కావచ్చు. సారే చెప్పే కదా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని. ఇక ఇంకేమున్నది, పాఠంలో కూడా కేసీఆర్ సారు పేరు లేకుండా చేయాలని ఇగురం పెట్టుకున్నాడు కావచ్చు. అందుకే పాఠం మొత్తం లేపేసిండు. ఇగో గిట్లనే అనుకుంటుండ్రు. అసలైతే పుస్తకంలో ఒక పాఠం తీసేయాలంటే జీవో వేయాలి, ఇంకో పాఠం పెట్టాలి. కానీ గిసాంటి ఏమీ లేకుండా చేసిర్రు. గింతద్మానమా నొల్ల మీరే చెప్పుండ్రి. కేసీఆర్ సారు పేరున్నందుకు పాఠమే ఎత్తేసుడు ఉంటుంది. అందున తెలంగాణ ఉద్యమం గురించి పాఠం తీసేసుడేంది? ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది చెప్పురి. అరే మన రాష్ట్రం గురించి మన పోరలకు తెలియకుంటే ఎట్లా? కేసీఆర్ సార్ మీద కోపంతోని ఉద్యమ పాఠాన్నే మాయం చేసుడు ఇదేమి తరీక? ఇగో ఇట్లనే గరమైతాన్రు సార్లు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలా టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ స్కూళ్ళు బంద్ పెట్టిర్రు, ర్యాలీలు తీసిర్రు, తెలంగాణ కోసం కొట్లాడిర్రు. మరి అసాంటిది తెలంగాణ ఉద్యమ పాఠం తీసేస్తే వాళ్ళకెట్లా అనిపించాలి? అమరవీరులను అవమానం చేసినట్టేనా కాదా? ఉద్యమకారులను కళ్యమాకలెక్క తీసేసినట్టేనా కాదా? ఇగో ఇట్లనే గరమైతాన్రు. నిజంగా మన తెలంగాణ రైతుల కష్టాల మీద రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. అసలు వాళ్ళ బతుకులు గిట్ల తిరమరైతాయని నేనైతే అస్సలు అనుకోలేదోళ్ళ. ఏందిది, ఇంట్లోన్న రందులు జాలతలేవని ఏవసం రందులేందో వాళ్ళకు. అరే ఈ సర్కారోళ్ళు వాళ్ళకు పంట పెట్టుబడి పైసలు ఇయ్యకపాయే, రుణాలు చక్కగా మాఫీ చేయకపాయే, బోనస్ అంటిరి అది రాకపాయే, నీళ్ళు ఇయ్యకపాయే, పండించిన పంటను కొనకపాయే, నీళ్ళ పాలు వేసే, ఆఖరికి ఆగో ఎరువుల కోసం కూడా గిట్ల సతాయించబట్టే. చూడు రే. అయ్యయ్యయ్యో, చూసిండ్రా సీన్లు ఎట్లున్నాయో? చెప్పులు పాసుబుక్కులు లైన్లల్లో పెట్టిరు మన రైతులు ఎరువుల కోసముల్లా. నిజంగా ఇసాంటి సీన్లు మనం మన తెలంగాణ రానప్పుడు చూసినాం. మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఇగో ఇసాంటి సీన్లే కనబడుతున్నాయి. ఈడ ఆడ అని కాదు, అంతటా ఇదే కథ. తొలసూరు వడ్డది, వ్యవసాయ పనులకు రైతులు తయారయ్యారు. కానీ ఎరువులు విత్తనాలు దొరకక నెత్తి పట్టుకోవాల్సి వస్తుంది. ఆఫీసుల కాడ యూరియా కోసం గంటల కమానం నిలబడతాండ్రు. అయినా కానీ అందరికీ అందుతొట్టు. పొద్దంతా లైన్లో నిలబడ్డా ఎరువులు లేవు, ఏం లేవు అని అనుకుంటా మళ్ళీ వాపస్ మర్రగొడతాండ్రట. మాకు యూరియా కొరత వల్ల చాలా ఇబ్బంది ఉంది. మాకు ఈ ప్రభుత్వాల వల్ల మాకు యూరియా కొలతతో మేము అట్లా మక్కలేసుకున్నా కూడా, లేకుంటే యూరియా కోసం లైన్ పట్టుడా ఈ పరిస్థితి ఉంది మాకు.
మాకు ఏదైనా స్టాకు పుష్కలంగా ఉండాలి ఎక్కడ మటుకు యూరియా కానీ అడుగుంది ఏదే కానీ ఇట్లుంటే మా ఇబ్బంది ఏంది మేము అటు తోటలలో కూడా లేకుంటే ఇక్కడ లైన్ పట్టుడా ఇక లైన్ పట్టడం మా పరిస్థితి ఏంది మా తోటలు ఏం కావాలి మళ్ళీ అట్లా లైన్ పడుతుంది ఏదున్నా అని దయచేసి ప్రభుత్వాలు ఈ ఏ కులతో ఉన్న అంటే ఏదైనా కానీ యూరియా కానీ అడుగు మంది కానీ ఏదైనా కానీ రైతులకు సంబంధించింది ఏదైనా పుష్కలంగా ఉంచాలని కోరుతున్నాం. కాదోల్లా అసలు ఈ రైతులు బాయి కాడికి పోవాలనా లేకుంటే ఈడ లైన్లలో ఉండాలనా మీరే చెప్పుండ్రి. చక్కగా ఎరువులు కూడా వంచని ఈ సర్కారు ఎందుకు కమస్కం వ్యవసాయం పనులు కూడా చేసుకోకుండా ఈ సర్కారు గింత మొద్దు నిద్రలో ఉండుడేంది? గీదా ప్రజాపాలన అంటే? ఇట్లనేనా రైతు ప్రభుత్వం అంటే? కాలం వచ్చినా ఇంకా రైతు బంధు వచ్చింది లేదు, రుణాలు మాఫీ చెయ్యలే, ఎరువులు చక్కగా ఇస్తలేరు, ఇత్తనాలు డూప్లికేట్లు అంట్లా కడతాన్రు, నీళ్లు వార్తలేవు. మరి తెలంగాణ రైతులు వ్యవసాయం చేయాలనా లేకుంటే దండుగే అని ఇంట్లో ఉండాలనా? ఇగో గిట్లనే గరం అవుతుండ్రోల్లా. అయితే చిన్నప్పుడు మనం సీరియస్గా చేసిన పనులు పెద్దగైనాక తలుచుకుంటా అంటే నవ్వుతుంది కదా. పెద్దగా అయినాకేంది నిన్న మొన్న చేసిన పనులు ఇలా గుర్తుకొస్తా అంటే నవ్వుతుంది. అంతెందుకు స్కూళ్ళు కాలేజీలలో జరిగిన ముచ్చట్లు యాదికి తెచ్చుకుంటా అంటేనే ఎంత జోగా అనిపిస్తుందో. అయితే చిన్నప్పుడు స్కూల్లో మా గవ్వల రజిత ఉండే, నా క్లాస్మేటే. ఆమెకున్ను నాకు అప్పట్లో అస్సలు పడకపోయేది. దినాం పెన్నుల కాడ, ములుకుల కాడ, ఓయిల కాడ పెట్టుకునేటోళ్ళం లొల్లులు. ఇక ఆ పిల్ల కాలియాల ఇరగాలి దేవుడా, దానికి టక్కర్ కావాలని దినాం దేవుని మొక్కుకునేదాన్ని. అంత కోపం అన్నట్టు. కానీ మొన్నోసారి చిన్నప్పటి దోస్తులం అందరం ఇట్లా గెట్ టుగెదర్ అనుకుంటా కలిసినాము. వెనుకటి ముచ్చట్లన్నీ ఆదికి తెచ్చుకున్నాం. ఇక మా రజిత కూడా వచ్చింది. చిన్నప్పుడు నేను పెట్టుకున్న కోపాన్ని తలుచుకొని ఇద్దరికిద్దరం మస్తు నవ్వుకున్నాం. అలాగే ఇట్లా తీసుకున్నాము. మనసులో వెనుకటి కోపాలు లేవు, కుళ్ళు బోత్తనాలు అసలే లేవు. అయినా ఎందుకుంటాయి? అప్పటి తెలివి అప్పటిది, ఇప్పటి తెలివి ఇప్పటిది. కానీ ఒకడున్నాడోల్లా ఎన్నడో 4వ తరగతిలో పెట్టుకున్న కోపాన్ని 60 ఏళ్ళ తర్వాత తీసుకున్నాడు. ఆగో అయ్యో ఏందవ్వా పాపం, ఈయనది దౌడ వలిగితే నువ్వేమో నవ్వబడితివి అని అనేరు. ముచ్చటెరకైతే మీరు కూడా నవ్వుతారు కావచ్చు. మరి చిన్నప్పుడు ఈ స్కూళ్ళల్లో కాలేజీలల్లో చదువుకున్నోళ్ళు కొన్ని ఏళ్ళు అయినాక రీయూనియన్లు, గెట్ టుగెదర్లు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు అని అనుకుంటా మళ్ళా కలుసుకునే పేరెంటాలు పెట్టుకుంటాం కదా. పాత ముచ్చట్లు, వెనకటి సంగతులు యాద్ చేసుకొని మురిసిపోతాం. ఇక ఈడ కోపాలు, తాపాలు, కుళ్ళుబోతుతనాలు ఏముండయి. అయితే కేరళనొల్ల గిట్లనే గెట్ టుగెదర్లా 50 ఏండ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు క్లాస్మేట్లు కలుసుకున్నారు. అంటే పెయి మీదికి వాళ్ళకి ఇప్పుడు 60 ఏండ్లు వచ్చినాయి. మరి అట్లా కలుసుకున్నప్పుడు మంచిగా అలైబలై తీసుకోవాలనా? పొట్టు అనుకున్నారు. చిన్నప్పుడు ఎన్నడో 4వ తరగతిలో వీళ్ళిద్దరికి లొల్లయిందట. అది మతికి తెచ్చుకున్నారు. కథమిగా పాత పగ తీర్చుకున్నాడు ఒక తాత. 1970వ సంవత్సరంలో బాలకృష్ణ, బాబు అనే ఇద్దరు క్లాస్మేట్గా 4వ తరగతికి చదివిరు. ఇక అప్పుడు వాళ్ళ నడమ ఏదో లడాయి అయ్యింది. బాలకృష్ణను బాబు కొట్టిండట. ఇక దాడికే ఒడిచింది. అయితే 50 ఏండ్ల తర్వాత ఈ స్కూల్ పోరగాళ్ళు మళ్ళా కలుసుకునే పేరంటం పెట్టిర్రు. ఇక ఈ పేరంటానికి బాలకృష్ణ ఉన్ను బాబు ఇద్దరు వచ్చిర్రు. బాబుని చూడంగానే బాలకృష్ణకు 4వ తరగతి నాటి ముచ్చటగా అది వచ్చింది. అరే అప్పుడు నన్ను ఎందుకు కొట్టినవురా అని ఈయన అడిగితే, నీకెందుకురా చెప్పేది, నువ్వు అప్పుడు కోతోనివి గందుకే కొట్టినా అని ఉల్టా జవాబు చెప్పిండట. ఇట్లా మాట పెరిగింది. నన్ను నానాడు కొట్టినందుకు ఇగో ఇప్పుడు పగ తీర్చుకుంటా చూడు, దెబ్బకు దెబ్బ అని అనుకుంటా ఈ బాలకృష్ణ బాబును పొట్టు కొట్టిండోల్లా. పాపం బాబాయ్ దౌడ పండ్లు రాలనే కూడా. ఆ ఓషెంప వాసింది చూడుర్రి. పోలీస్ కేసు కూడా పెట్టిర్రు. ఇక వీళ్ళ స్టోరీ విన్నాక పోలీసులకే చక్కెర వచ్చినంత పని అయింది. బాలకృష్ణను అరెస్ట్ కూడా చేసిర్రు. పోషిని ఎన్నడో చిన్నగా ఉన్నప్పుడు 4వ తరగతిలో లొల్లైతే 50 ఏండ్ల తర్వాత అందున ముసలోళ్ళు అయినాక పగ తీర్చుకునుడేంది, మనసులో పెట్టుకొని తన్నుకునుడేంది అని వాళ్ళకే పరిచయం అనిపించింది. వాళ్ళకే ఏందుల్లా మనకు కూడా అనిపిస్తుందా లేదా? లీడర్లకు, కార్యకర్తలకు శానా 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 అవినాభావ సంబంధం ఉంటుంది. లీడర్ కనబడితే చాలు కార్యకర్తకు ఇట్లా ఎక్కలేని సంబరం అనిపిస్తుంది. శిగమూగినట్టే చేస్తారు. జై 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 మా నాయకుడే జిందాబాద్, వర్దిల్లాలి అనుకుంటా ఇట్లా జేజేలు కొడుతుంటారు, దండలు ఎత్తుంటారు, కాళ్ళు మొక్కుతుంటారు. మా లీడరు ఇది చేసినాడా హో, అది చేసినాడా హో అని సాటింపులు కూడా వేస్తుంటారు. కార్యకర్తలు అంటేనే అది. గట్లనే ఒక ఊర్లే ఒక పెద్ద లీడర్ కాడికి ఆయన కార్యకర్త వచ్చిండు, దండ పట్టుకొచ్చిండు, జనం ముంగట తారీఫ్ చేసిండు. అటెన్కి ఏం చేసిండంటే చూడరు మీరే.
అయితే ఇప్పుడు మనము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాము. ఒక ఊర్లో ఒక పార్టీ లీడరు ఏదో పేరంటం పెట్టిండు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా వచ్చిండు. ఇగో ఈడ దండ పట్టుకొని నిల్చున్నారు చూడు. ఆ కార్యకర్తల వాళ్ళ లీడర్ గురించి గొప్పగా చెప్పుకుంటా మా మంచి లీడర్ అనుకుంటా దండేసిండు. అతనికి ఏమైందంటే ఓ నీ కథ సల్లగుండా ఇదేం మెయింటనేషన్ రా నాయన, దండేసి గిట్ల దంచుడేంది. అందులో ఆ పార్టీ అధ్యక్షుడిని అప్పటిదాకా తారీఫ్ చేసుకుంటేనే పెళ్ళ కొట్టిండు వాళ్ళ కార్యకర్త. మరి ఎందుకు కొట్టిండు? కేక్ ఇట్లు ఇయ్యలేదా, లేకుంటే నమస్తే పెడితే ఈ లీడర్ నమస్తే పెట్టలేదా మనకు తెలియదు. అప్పటికప్పుడు ఆ కార్యకర్త సిగమూగినట్టు వేసి కొట్టిండు. ఇక పర్షానప్పుడు ఆ లీడర్ వంతైంది కాదా. మరి దండేయించుకుని మరి దండించుకుని వల్ల అంతే పట్టురి ఉత్తరప్రదేశ్లోనే గిసొంటి చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అసలు ఈ కాలంలో ఎదుటోళ్లను అడ్రస్ అడుగుడే మర్చిపోతున్నాం కదా. మనం ఇప్పుడు ఎటన్నా పోవాలంటే గూగుల్ ఉండే, ఫోన్ దియ్యా, గూగుల్ మ్యాప్ తెరవా, అడ్రస్ పెట్టా, అది ఎటు చూపిస్తే అటు పోవడే. ఆ భారం గుర్తెటు పట్టుకపోతే వెనుక ముందు చూడకుండా గటు పోవడే ఉంటుంది. అసలు నన్ను అడిగితే రోడ్డు మీద ముంగడ చూసుకొని పోవడే బంద్ అయిపోయింది. ఫోన్లోనే గిట్లా చూసుకుంటా పోతురు చాలా మంది. ఆ గట్ల పోయే అసలుకే ఎజారు తెచ్చుకున్నారు. చూడురేమైందో మీరే. హోష్ని ఏందిది, బాలయ్య బాబు సినిమా సీనా ఏంది? కారు గట్ల యాలాడబడుతున్నది ఇట్లనే అనుకున్నా నేనైతే. కానీ ఇదంతా గూగుల్ తల్లి మహిమ. అయితే ఉత్తరప్రదేశ్లోనొల్ల కారు డ్రైవరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని దంచకపోతాండు. మరి ముంగట ఏమున్నది వెనుకేమత్తాంది చూసుకోవాలనా లేదా? ఆ బాణం గుర్తు ఎటు చూపిస్తే అటు పోయిండు. అయితే ఆ మ్యాప్ ఫ్లైఓవర్ మీదకి తొవ్వ చూయించింది. డ్రైవర్ కూడా కారును అట్లనే తీసుకుపోయిండు. అయితే అది సగం కట్టిన ఫ్లైఓవర్ అట. ముంగట లొంద కూడా ఉన్నది. ఇక ఇంకేమున్నది, కారు డబేలుమని అందులో దిగబడ్డది. ఫ్లైఓవర్ మీద ఇగో ఇట్లా అలాడింది. అంటే గూగుల్ను గుడ్డిగా నమ్ముకొని గాలిలో పానాలు పెట్టుకున్నారు అన్నట్టు. అటెనక క్రేన్తోని ఆ కారును కిందికి దింపారు. అందుకే అంటారు, మనుషుల మీదనైనా టెక్నాలజీ మీదనైనా గుడ్డిగా ఆధారపడవద్దు, జరంతా మన తెలివి కూడా వాడాలి అని. లేకుంటే ఇగో ఇట్లా అసలుకే మోసమవుతుంది. అవు కానీ మీరు ఐస్ గడ్డని ఎంతసేపు పట్టుకుంటారు వాళ్ళ? అసలు ఒక్క నిమిషం అన్న పట్టుకుంటారా? అవుతుందా మనతోని? చెయ్యంతా ఇట్లా తిమ్మిరెక్కినట్టు అవుతుంది. మనతో అసలు కానే కాదు. మొన్న గట్లనే ఒకడు ఛాలెంజ్ చేసిండు, ఐస్ గడ్డను 10 నిమిషాలు పట్టుకుంటా అని. జరే షేపు పట్టుకోగానే గావర అనిపించినట్టు అయింది కావచ్చు. ఛాలెంజ్ కంటే పాన ముఖ్యం అనుకుంటా దాన్ని ఇడిచిపెట్టిండు. ఆ సొంటితోళ్ళ నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, 2 గంటలు ఐస్ గడ్డలను పట్టుకుంటే ఏమన్నా ఉన్నదా? ఆగ చూడు రే ఒకడు ఏం చేసిండు. నేనేం మాట్లాడా, మీరు చూడాలి గంతే. ఇగలే ఏం రోగం పిల్లగా, ఇంతకది మంచేనా అని అనుకుంటున్నారా? మంచే, బరఫు గడ్డలే, ముట్టుకుంటే మీ చెయ్యే పని చేయది. ఒక్క నిమిషం కూడా మంచును పట్టుకొని ఉండలేరు మీరు. అసాంటిది ఈ మనిషి 2 గంటల సేపు మీద మంచు కప్పుకొని వండుకున్నాడోళ్ళ. అరే అవునంటే నువ్వు బాగా చూడుర్రీ.
మీద మంచు కింద ఈయన ఎంత పురుసత్తుగా ఉన్నాడో చూడు. అసలు ఈయనది పెయ్యేనా లేకుంటే పర్పా అని అనిపిస్తున్నది కదా. అయితే ఈయన స్విట్జర్లాండ్ దేశపోడు, ఉండే కాడ ఉండక గిన్నీస్ బుక్లకు ఎక్కాలని కాయిష్ పెట్టుకున్నాడు. మంచుల మునిగే కార్యం ముంగటేసుకున్నాడు. ఇక ఇట్లా ఎన్నాళ్ళ వట్టో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడట. లాస్ట్కు గిన్నీస్ బుక్ వాళ్ళని పిలిపించుకొని దునియాలని ఎవ్వరు లేనంత సేపు నేను మంచులో ఉంటా చూడుర్రి అని ముంగట పడ్డాడు. చెప్పినట్టుగానే 2 గంటల 7 సెకండ్ల సేపు బొంత కప్పుకున్నట్టు మంచు కప్పుకున్నాడు. గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా పర్షాన్ అయిపోయి దునియాలా నువ్వే తోపువిపో తురుమువిపో అని పేరు రాసుకున్నారట. అదన్నట్టు ముచ్చట. మరి గింతసేపు మంచులో ఉన్నందుకు ఈయన పానానికి ఏం కాలేదో, నెత్తురేమన్నా గడ్డగట్టలేదా? సూత్తాంటనైతే మంచిగానే హుషారుగానే ఉన్నాడు. మరి ఇప్పుడు మనం జంతు ప్రపంచంలోకి అడుగు పెడతామన్నట్టు. కొన్ని జీవాలు వచ్చినాయి, విచిత్రమైన పర్ఫార్మెన్స్లు ఇచ్చినాయి, నన్నే పర్షాన్ చేసినాయి. మరి గట్లా పర్షాన్ చేసినప్పుడు సప్పు ఊకోవద్దు కదా, వాటి కథ ఏందో చూపించాలి కదా. మరి ఆ జంతువుల రందేందో అరుచుకుందాం మనము. నడువురి. ఫస్ట్ ఏ జీవి కాడికి పోదాం? కోతి కాడికి పోదామా, సింహం కాడికి పోదామా? ముందు కోతి సంగతే చూద్దాం. అటెన్క సింహం గురించి చెప్పుకొని మాయమైదాం మనం. ఏమంటారు వల్ల? ఇక ఈ కోతిని చూడుర్రి మీరు. చూసిర్రా? శవం కాడ కూర్చొని బాధపడుతుంది. అయితే ఇది జార్ఖండ్ కోతి. దీన్ని మున్సా అనేటైనా సాదుకున్నాడు. కానీ ఆ మున్నాకు ఏదో బీమార్ వచ్చింది, కాలం చేసిండు. ఇక ఓనర్ చచ్చిపోయిందని ఎరకవుడుతోనే ఇది ఒక బాధపడు కాదు, పాడే మొత్తాన్ని ముంగట పడ్డది. ఆఖరి కార్యం అయ్యేదాకా అన్నే ఉన్నది. పాపం అనిపించిందోల్లా దీని పాయరం చూస్తే. అసలు ఈ కాలంలో సొంత మనుషులే పట్టించుకోరు, ఆస్తుల కోసము ఆఖరి కార్యం కూడా చేయరు. అసంటిది ఈ కోతి చూడు, మనుషుల కంటే 1000 వాళ్ళు నయం అన్నట్టు లోకానికి చూయించింది కదా. ఇక ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం. ఇక ఇది కూడా మీది బాజుకే. అర్ధరాత్రి ఒకడు బయట అరుగు మీద మంచం వేసుకొని వండుకున్నాడు. మంచిగా గురు కొడుతున్నట్టున్నాడు. అంతల్నే చూడుర్రిగా. ఓరి దేవుడో, పులి కాదు సింహమే మనిషి దగ్గరికి వచ్చింది. వాసన చూసింది, సప్పుడు ఎకపోయింది. మరి ఆ మనిషి నచ్చలేదా? పీక్కొని తిన్నా కడుపు నిండది అని అనుకున్నదా మనకు తెలియదు. కానీ అంత దగ్గరకు వచ్చి మరీ పోయింది. నిజంగా ఈయనకు భూమి మీద నూకలు బాకీ ఉన్నట్టేపో. ఇక సీసీటీవీలో ఈ సింహం శకలు చూసినాక ఆ మనిషికి నిజంగానే గుండెపోటు వచ్చినంత పనైందట. కాదా మరి? ఏంటిక వాసిల పానం దక్కుడంటే గిదే మరి. అసలు ఇంట్లో 2 మనుషులు కొట్లాడుకుంటేనే ఇల్లంతా ఆగమాగం జగన్నాగం అవుతుంది. 2 కొట్లాట ఏవటి కుటుంబమే గోసపడుతుంది. అసంటిది 2 దేశాల నడుమ కొట్లాటలు ఎందుకు, యుద్ధాలు ఎందుకు, గదే అర్థమైతలేదు. అసలు దునియా ఎటు పోతాంది, ఏమైతాంది? అంటే యుద్ధం చేసుకున్నాడు ఏందోల్లా. అరే మనుషులకు ఉత్తగా ఉండబుద్ధి అయితే లేదా? ఎవ్వరి పాలనాలు చేసుకుంటే ఏమవుతుంది? అంటే పొరుగు దేశాలను మెసరిచ్చుడు, బాంబులు వేసుకునుడు, జనం చచ్చిపోయినాక లాస్ట్కు శాంతి అనుకుంటా శాంతి పావురాలు ఎగరేసుకున్నాడు. వీటికి వచ్చింది అగో మళ్ళీ ఇంకో 2 దేశాల యుద్ధం నడుతుందట. పారి ఆ కథ ఎందుకు కూడా మనం చూసేద్దాం. అసలు ఇవి ఏమి యుద్ధాలు, ఏమిటికొచ్చిన యుద్ధాలు నాకైతే అసలు ఏం అర్థమైతలేదు. మొన్న
కానీ అమెరికా మాత్రం గా పంచాది మాకేమెరకనే, అసలు ఇజ్రాయేలోడు గట్ల ఎత్తడని మాకేం తెలుసు, మారందులతోనే మేము చస్తుంటే నడిమిట్ల ఈ పంచాదులు ఎందుకు పెట్టుకుంటాం అని అంటాన్రట. అయితే మన కాడ కదా యుద్ధం ఆపినట్టు ఇప్పుడు ఈ రెండు దేశాల నడుమ యుద్ధం ఆగాలనంటే ట్రంప్ సరే రంగంలోకి దిగాలన్నట. ఇక నా పని కూడా ఏసేటట్టే ఉన్నాడు. చూస్తుంటే దేశాల నడుమ యుద్ధాలు ఆపిచ్చి నోబెల్ శాంతి ప్రైజ్ అందుకునేందుకు కూడా తన్లాడుతున్నట్టు కొడుతాంది. అయినా అసలు ఇవేం యుద్ధాలో ఏమో పోండ్రి, ఒకటి కాకుంటే ఇంకోటి, ఒక దేశం కాకుంటే ఇంకో దేశం, ఒకలి మీద ఇంకొకరు ఇగో ఇట్లా బాంబులు వేసుకుంటాన్రు, మందిని చంపుకుంటున్నారు. ఇక అటెనక అమెరికోడు నడుమిట్లా జోక్యం చేసుకొని బుజగరిచ్చుడో బెదిరిచ్చుడో చేసుడు, మళ్ళా యుద్ధం ఆగిపోవుడు. అసలు ఈ అమెరికా ఓడు నడిమిట్లా అచ్చుడెందుకు, వాన్నెందుకు రానిస్తాన్రు? సప్పుడు ఏక పంచాదులు ఏమన్నా ఉంటే వీళ్లకు వీళ్ళు మాట్లాడుకొని ఒక చిత్తం చేసుకుంటే ఏమైతుంది కథ గాని, అవునా కాదా? ఇగో ఇట్లనే అనిపిస్తున్నది వల్ల నాకైతే. అయితే కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టీవీలోళ్ళు యూట్యూబ్లోళ్ళు ఇట్లా మైకులు పట్టుకొని సినిమా ఎట్లున్నది, మంచిగున్నదా, ఏమేం నచ్చింది, హీరోయిన్ మంచిగున్నదా, ఫైట్లు మంచిగున్నాయా అని అడుగుతుంటారు. ఇక టీవీలో కనబడాలని చాలా మంది సినిమా సూపర్, బ్లాక్ బస్టర్, కేక, కెవ్వు, మెంటల్ ఎక్కుతుంది మా సినిమా అని అంటారు. ఇక ఇంకొందరేమో బుగ్గ సినిమా, పేకార్ సినిమా, నా పైసలు వేస్ట్ అని కూడా చెప్తారు అనుకోరి. అయితే గిట్లా మైకు పట్టుకొని అడిగేటోళ్ళల్లా ఆ సినిమాలల్లా నటించిన వాళ్ళే అడిగితే మీరేం చెప్తారోళ్ళ గది నాకు చెప్పుర్రి. సరే మీరేం చెప్పకుర్రి, వీళ్ళేం చెప్పిరో ఇనుర్రి. అయితే హిందీ యాక్టర్ అక్షయ్ కుమార్ కొత్త సినిమా విడుదలైంది, హౌస్ఫుల్ అట. ఇక యాక్టర్లకు మన లెక్క టాకీసులకు పోయి జనం మధ్యలో కూర్చొని చూసుడు కాని పని కదా. కమస్కము షాయి బిస్కోట్లు కూడా తినలేరు. అందుకే ఈ అక్షయ్ కుమార్ ఏం చేసిండంటే ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు, చేతిలో ఒక మైక్ పెట్టుకున్నాడు. సినిమా ఎట్లున్నదని చూసిన జనాలను అడుగుడు పెట్టిండు. అగజూడు ఒక్కొక్కరు ఎట్లా చెప్తాన్రో, అగజూడు ఒక్కొక్కరు ఎట్లా చెప్తాన్రో. అసలు ఈయన అక్షయ్ కుమార్ అని తెలియదు, అందుకే దేకకుండా పోతాన్రు. అగర్సే అక్షయ్ కుమారే మా కాడికి వచ్చిండని ఎరకైతే ఎంత కీసుమనేటోళ్ళ సెల్ఫీల కోసము ఎగబడేటోళ్ళు. కానీ ముఖము కనబడకపోయే వరకల్లా దేకుడే లేదు. సినిమా ఎట్లున్నదంటే అటనే పాడుపడ్డది, వేస్ట్, పర్లేదు మంచిగానే ఉన్నది, ప్లీజ్ నన్ను అడగకు అని అనుకుంటూ పోతాన్రు. ఇక అక్షయ్ కుమార్ను దేకనోళ్ళు ఈ సీన్ను టీవీలో యూట్యూబ్లో చూసినాక శిఖరచ్చి పడిపోతారు కావచ్చు. అయ్యో ఎంత పని అయిపోయే, నేను హీరోను దేకకపోవడేంది, బంగారం లాంటి ఛాన్స్ను మిస్ చేసుకుంటుని అని అనుకుంటారు కావచ్చు కదా. ఇవాళ ఇవాళ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి కదా మరి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే, ఓ ఎత్తా.